వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ముత్యాలమ్మ సన్నిధిలో మరి గత 25వ తారీఖు నుంచి మరి రేపు 10వ తారీఖు వరకు 15 రోజులు కూడా ముత్యాలమ్మ జాతర ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా భక్తులందరికీ కూడా ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ప్రతి సౌకర్యంలోనూ కూడా మన అందరికీ ఎక్కడా కూడా వస్తున్న భక్తులు ఇబ్బంది పడకుండా ఈ 15 రోజుల నుంచి కూడా మరి చక్కని కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి మరి ఈవో గారు అరుణ్ కుమార్ గారు కానీ, అదేవిధంగా చైర్మన్ గారు మాణిక్యాలరావు, కడల మాణిక్యం, మరి కూటమి నాయకులు కానీ, మరి ఏదైతే ఈ దేవస్థానం కమిటీ ఉందో, ముత్యాలం కమిటీ ఉందో, ఈ కమిటీ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఎక్కడా కూడా ఏంటంటే ఏ భేదాలు ఇబ్బంది పడతాయి, ఎక్కడా కూడా విభేదాలు రాకుండా మరి 15 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి ఈ రోజు కూడా మేము కూడా నిన్న వచ్చాం, మరి అదే రంగు ఈ రోజున కూడా ఇక్కడ మరి ముత్యాలమ్మ సన్నిధిలో మేమందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి లక్షలాది మందిగా ఈ 15 రోజుల నుంచి దాదాపు చెప్తున్నారు 6 నుంచి 7 లక్షల భక్తులు వస్తున్నారని చెప్పి ఈ రోజు ప్రత్యేకంగా 9వ తారీఖున మరి ఈ రోజున కూడా దాదాపు 2 లక్షల మంది వచ్చి ముత్యాలమ్మని దర్శించుకునే విధంగా ప్రజలందరూ రావడం కూడా నిజంగా అంటే ఇది నరసాపురం నియోజకవర్గానికి, ఎందుకంటే ముత్యాలమ్మ ఆశీస్సులతో నిజంగా చాలా అదృష్టం మనకి. ముత్యాలమ్మ ఇక్కడ మనకి మన నియోజకవర్గంలో ఉండడం నిజంగా అంటే భక్తులు ఇక్కడి నుంచే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా దర్శించుకోవడం రావడం కూడా మనం అందరూ చూసాం. దాదాపు 6 నుంచి 7 లక్షల మంది వచ్చారంటే చిన్న విషయం కాదు. మరి వివిధ రకాలైన కార్యక్రమాలు కూడా మరి నిత్యం రోజు కూడా మరి ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఈ ముత్యాలమ్మ యొక్క జాతరని బ్రహ్మాండంగా మరి చేసినటువంటి ఆ టీం అందరూ కూడా నేను అభినందనలు తెలియజేసి, ప్రత్యేకంగా మీడియా సోదరులు, పోలీసు వారు కూడా నిజంగా ఈ 15 రోజుల నుంచి కూడా పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు 250 మంది 300 మంది వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ రావడం, రోజు కూడా ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు జాతర కంప్లీట్ అవుద్ది. మరి 15 రోజులు ఒక పండగ వాతావరణంలో మరి ముత్యాలమ్మ జాతరని జరిపించుకున్నందుకు ఆ గ్రామస్తులకు నియోజక ప్రజలు కూడా ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను నేను. అదేవిధంగా ఏదైతే మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఈ కార్యక్రమాన్ని మేము చాలా బాధ్యతగా తీసుకున్నాం. ఎక్కడా కూడా ఏ పొరపాట్లు జరగకూడదు అని 1-2 సార్లు టీం అందరితో కొన్ని మానిటరింగ్ చేసుకుని మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా అందరూ సహకరించారు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ కార్యక్రమానికి అన్ని రకాల సహకరించడం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.